హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ వీఎల్ఎస్ఐ. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ వెర్లాగ్లో మనకి టూ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ 4 స్టేట్ డేటా టైప్స్ అండ్ అనదర్ ఈస్ 2 స్టేట్ డేటా టైప్స్. 4 స్టేట్ డేటా టైప్స్ అంటే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 వాల్యూస్ లైక్ 0, 1, x అండ్ z. ఏదైనా ఒక వేరియబుల్ 4 స్టేట్ డేటా టైప్ లాగా డిక్లేర్ అయి ఉంటే ఆ వేరియబుల్కి మనం 4 వాల్యూస్ అసైన్ చేయొచ్చు. అదే ఒక వేరియబుల్ 2 స్టేట్ డేటా టైప్ లాగా డిక్లేర్ అయి ఉంటే ఆ వేరియబుల్కి మనం ఓన్లీ 2 వాల్యూసే అసైన్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ 4 స్టేట్ డేటా టైప్ అండ్ 2 స్టేట్ డేటా టైప్. నా ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 స్టేట్ డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ సిస్టమ్ వెర్లాగ్ వీ హ్యావ్ లాజిక్ డేటా టైప్. ఇది వచ్చేసి ఒక 4 స్టేట్ డేటా టైప్. నా 4 స్టేట్ డేటా టైప్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ లాజిక్ డేటా టైప్తో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే ఆ వేరియబుల్కి 4 వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు లైక్ 0, 1, x అండ్ z. ఓకే, నా మనకి వెరిలాగ్లో రెజ్, వైర్ ఉన్నాయి, రైట్? రెజ్ ఎక్కడ యూజ్ చేయొచ్చు? మనం ఓన్లీ ప్రొసీజరల్ బ్లాక్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెజ్ డేటా టైప్ని మనం ఓన్లీ ప్రొసీజరల్ బ్లాక్స్లో యూజ్ చేసుకోవచ్చు లైక్ ఆల్వేస్ అండ్ ఇనీషియల్. వెరాస్ ఈ వైర్ని మనం ఓన్లీ కంటిన్యూస్ అసైన్మెంట్ బ్లాక్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ అసైన్మెంట్ బ్లాక్స్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు, రైట్? యూ కెనాట్ యూస్ రెజ్ ఇన్సైడ్ దిస్ కంటిన్యూస్ అసైన్మెంట్ బ్లాక్ అండ్ ఈ వైర్ని మనం ప్రొసీజరల్ అసైన్మెంట్ బ్లాక్లో యూస్ చేయడానికి ఉండదు. ఓకే, బట్ ఈ లాజిక్ డేటా టైప్ అనేది మీరు బోత్ ప్రొసీజరల్ అసైన్మెంట్ బ్లాక్స్లో యూస్ చేయొచ్చు, అలాగే కంటిన్యూస్ అసైన్మెంట్ బ్లాక్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను రెజ్ ఏ అని డిక్లేర్ చేసుకుంటాను, వైర్ బి అండ్ లాజిక్ సి. నా ఈ రెజ్ ఏని నేను ఓన్లీ ఆల్వేస్ బ్లాక్లో యూస్ చేసుకోవచ్చు లేదా ఒక ఇనీషియల్ బ్లాక్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, నా వైర్ని ఎక్కడ యూస్ చేయొచ్చు? ఓన్లీ కంటిన్యూస్ అసైన్మెంట్ బ్లాక్లో యూస్ చేసుకోవాలి లైక్ యువర్ అసైన్. ఓకే, బట్ యువర్ లాజిక్ ఇది మనం ఎయిదర్ ఆల్వేస్ బ్లాక్లో యూస్ చేయొచ్చు, లెట్స్ సే సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ ఇనీషియల్ బ్లాక్ సి ఈజ్ ఈక్వల్ టు 0, లేదా మీరు దీన్ని అసైన్ బ్లాక్తో కూడా యూస్ చేసుకోవచ్చు. బేసికలీ ఈ లాజిక్ డేటా టైప్ అనేది మీ కన్ఫ్యూషన్ రిమూవ్ చేస్తుంది. ఈ లాజిక్ డేటా టైప్ అనేది మీరు ప్రొసీజరల్ బ్లాక్లో యూజ్ చేసుకోండి లేదా కంటిన్యూస్ అసైన్మెంట్ బ్లాక్లో యూజ్ చేసుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ లాజిక్ డేటా టైప్. నా ఈ లాజిక్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ దిస్ లాజిక్ డేటా టైప్ వచ్చేసి అన్నోన్. ఓకే, సేమ్ యాజ్ యువర్ రెజ్ విచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ వెరిలాగ్, ఈ లాజిక్ డేటా టైప్ కూడా డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి అన్నోన్. అండ్ ఈ లాజిక్ డేటా టైప్ని మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు? ప్రొసీజరల్ బ్లాక్లో యూజ్ చేసుకోవచ్చు లేదా కంటిన్యూస్ అసైన్మెంట్ బ్లాక్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ దిస్ లాజిక్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం 2 స్టేట్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.